హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆయనకి 60 పైనే వయసుండి ఉంటుంది. నల్లటి నలుపు రంగు బట్టతల కూడా కాదు. పూర్తిగా గుండయిపోయినట్లే ఉన్న తల. వస్తాను. బై బై. జ్వాల చెయ్యి ఊపింది. సౌగంధి అలాగే నిలబడిపోయింది. ఒక మనిషి మాటల రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా? లక్ష్మి కూతురు సౌగంధి చెయ్యి పట్టి అడిగింది. ఆంటీ, ఆ తాతయ్య ఎవరు? ఛ! అలా అనకూడదమ్మా. ఎత్తుకుని లోపలికి వస్తూ అంది. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది. లక్ష్మి, జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలా ఎందుకనుకుంటున్నావు? ఇష్టం అంటూ ఏర్పడాలే గాని వయసు తేడాలు, రంగు భేదాలు ఏవీ గుర్తుండవు. పెళ్ళంటే అందరూ మన సంఘం నిర్ధారించినది అనుకుంటారు. ఆ పరిధిలోకి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు. పెళ్ళంటే నిజంగా అర్థం ఏమిటి చెప్పు సౌ? ఒకరికి ఒకరు మనసా వాచా తోడు అంతే కదా అంది. అది ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనం ఏం చెప్పగలం? లక్ష్మి ఎంతగా చెప్పినా సౌగంధి తన మనసుని సమాధానపరుచుకోలేకపోతోంది. జ్వాలని ఆయనని గుర్తు చేసుకుంటే ఏమాత్రం సామ్యం కుదరడం లేదు. సౌగంధి మూడో రోజు షాపులో కూర్చుని ఉండగా ఇంతలో పోస్ట్ వచ్చింది. 2 పర్సనల్ ఉత్తరాలున్నాయి. అందులో పొడిగాటి కవరు జ్వాల రాసింది. ఊరిలో ఉండి ఉత్తరం రాయడం ఏమిటి అనుకుంటూనే కవరు చించింది. అందులో ఇలా ఉంది. ప్రియమైన సౌ, ఏమిటి ఈ ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా? ఒక్కోసారి మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు. పెదవులతో చెప్పే కంటే కాగితం మీద కలంతో పలికించడం తేలిక అనిపిస్తుంది. సౌ, నేను ఈ ఊర్లో సెటిల్ అవ్వటానికే వచ్చాను. బంజారాలో ఒక పెద్ద ఇల్లు కొనడానికి బేరం జరుగుతోంది. ఆ హడావిడిలో ఉన్నాను నేను. నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవడానికి కారణం ఇదే. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏవేవో ఊహించుకున్నావు కదూ! నువ్వే కాదు, నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు. అందరూ తీవారిని చూడగానే నీలాగే ఆశ్చర్యపోతున్నారు. తీవారిని నేను పెళ్లి చేసుకున్నాను. మాది నిజంగా ప్రేమ వివాహమే. కానీ ప్రేమ నా వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి. ఆయనకి నేనంటే వల్లమాలిన ప్రేమ. ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ. ఏదైతేనేం మా పెళ్ళికి ఈ అభిప్రాయం, ఏకత్వం సరిపోయింది. ఆయనకి డబ్బు చాలా ఉంది. పిల్లలు లేరు. భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఆయనకి నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భార్యగా కావాలి. అది ఆయన మురిపెం. చాలా ఖరీదైన మురిపెం అని నువ్వేం జాలిపడాల్సిన అవసరం లేదు. డబ్బుని ఎక్కడ వదలాలో, ఎప్పుడు బిగదీయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నాకు పెళ్లి మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు 100కి 80 వరకు అన్నీ ఫార్ ఫార్సులే, ఒట్టి నటన. భార్యాభర్తలనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు. తీవారికి నేనంటే ఆకర్షణ కలిగింది. నేను అది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను. నాకు ఆయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు. ఆయనతో ఈ పెళ్లికి అంటే డబ్బుకి ఇబ్బంది అనేదే ఉండదు. తెగిన గాలిపటంలా అంచెలంచెలుగా ఎటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది సౌ. నీకు తెలియదు. డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపనార్థాలు పెడతారు, చీత్కారాలు చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరం అంటే ఏమిటో, దాని ఉక్కు పాదాల క్రింద నలిగి పిప్పైన నా అనే వ్యక్తిత్వం, స్వతంత్రం పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతికే ఎవరికైనా అడుగు. డబ్బు విలువ ఏమిటో తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు. సౌ, నాకు కొన్ని ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలను జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి. అవన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి. ఆ డబ్బు కొరకే నేను తివారిని భార్య అయ్యాను. డబ్బుని వదలాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి. అది ఈ జన్మకి లభించదు. అది నాకు తెలుసు సౌ. ఇప్పుడు తెలిసిందా నేను తీవారిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో? నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయన పేదవాడేం అయిపోడు. ఆయన జాగ్రత్తలు ఆయనకు ఉండనే ఉన్నాయి. బంజారా హిల్స్‌లో ఉన్న ఇల్లు మేం కొనగానే నేను ఉధృతంగా నా కార్యకలాపాలని మొదలు పెడతాను. ఈసారి నన్ను ఎవరూ ఈసడించలేరు. వారికి పెదవులు తెరిచే ధైర్యమే ఉండదు. నా మకాం ఇక్కడే. తివారీ మాత్రం ఇక్కడ నాగపూర్, బొంబాయి తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి. అవి నేర్చుకున్న ఈ వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు. వారి వైపు చూడనట్లే వెళ్ళిపోతుంది.
సౌ ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను. ఎక్కడికో మాత్రం చెప్పను. అది సస్పెన్స్ సౌ. నేనిప్పుడు చాలా ఆనందంగా, సుఖంగా ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. దానికి నా కృషి, శ్రమ చాలా ఉన్నాయి. నువ్వు నా ఈ ఉత్తరం చదివిన తర్వాతనైనా తివారీని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను. నేను ఎల్లుండి తప్పక వస్తాను. లక్ష్మిని అడిగానని చెప్పు. ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతోంది అంటే ముత్యాల్లాంటి పిల్లలే కారణం. మళ్ళా లక్ష్మిని నిన్ను చూస్తుంటే నా కళ్ళు బగబగలాడుతున్నాయి. అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తుంది. డియర్ సౌ, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న మహాజాడ్యం ఏమిటో తెలుసా? తనని ఎదుటి వారితో పోల్చుకోవడం, తనకంటే అధికులైతే ఈర్ష్యపడడం, తక్కువ వారైతే చూసి తమకు తాము గర్వపడటం. రెండూ రెండే. ఇది మనిషి పతనానికి ప్రథమ జారుడు మెట్టు అన్నమాట. ఉంటాను, నీ జ్వాల. సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది. జ్వాల అయితే రవ్వంత కూడా మారలేదన్నమాట. మారిందేమోనని అనుకోవడం తన భ్రమ. పాపం తీవారి జ్వాలం చేసుకున్నాడుగా, ఇక అతని తిప్పలు మొదలై ఉంటాయి. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు. ఇప్పుడు అది కాస్త అడుగంటుంది. తను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా జ్వాల ఉండనీయదు. కొంతమంది అంతే, ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసి చూసింది. దాని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు. సౌగంధి అడ్రస్ పైన వ్యక్తిగతం అనే అర్థం ఇంగ్లీష్లో రాసి ఉంది. సౌగంధి కవరు చించి ఉత్తరం తీసుకుంది. అది చదువుతుంటే క్రమంగా ముఖం వెలవలా పోసాగింది. అది ఎవరు రాశారు? సంబోధన లేదు, సంతకం లేదు. ఉత్తరం కూడా చిన్నగా ఉంది. అందులో ఇలా ఉంది: వినోద్‌కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడేలా చేస్తున్నావు. జాగ్రత్త. ఖబర్దార్. నువ్వు బ్రతికి ఉండాలని ఉంటే వినోద్ జోలికి రాకు. వినోద్ నా సొత్తు. నా సొమ్ముని దొంగతనం చేసేవాళ్ళకి నాశనం చేసి తీరతాను. సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది. లక్ష్మి ఆశాంతం చదివి, నాకు తెలుసు నీ దృష్టిని ఆకర్షించడానికి ఆ వినోద్ ఎవరి చేతనో వ్రాయించి ఉంటాడులే అంది. సౌగంధికి ఒళ్ళు మండింది. ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది. వినోద్ సౌగంధికి మాటలు లేవు. కానీ వ్యాపార రీత్యా ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపల్లి సులోచనారాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.